గ్రౌండ్లోనే అయితే అట్లా చిన్న రీల్ ప్లాన్ చేసిన నేను మా ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు BB09 ఛానల్. అంత ఫస్ట్ లాగ్లో గ్రౌండ్ గురించి పెడతా అన్నా కదా, అప్పుడైతే లాక్ చేసి ఉంది. ఇప్పుడు కూడా గ్రౌండ్ లాక్ చేసి ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఇంకో గేట్ ఉంటుంది హాస్టల్ ముందు. ఇటు నుంచి అయితే గ్రౌండ్కి వెళ్ళొచ్చు మనం. ఇప్పుడైతే గ్రౌండ్ వ్యూ పాయింట్ చూద్దాం ఎలా ఉందో. ఇంకొక ఎంట్రన్స్ గేట్ ఇది హాస్టల్ ముందు ఉంటుంది. ఇటు నుంచి అయితే మనం గ్రౌండ్లోకి వెళ్ళొచ్చు లోపలికి. 4th ఇయర్ బ్రదర్స్ అయితే వాళ్ళు క్రికెట్ ఆడతాళ్ళు. ఇలా ఫ్రీ ఉన్నట్టున్నారు, అందుకే క్రికెట్ ఆడతాళ్ళు. ఇక ఇది ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ ఆడతాళ్ళు. ఇవాళ సాటర్డే కాబట్టి ఫ్రీ ఉన్నారు, అందుకే క్రికెట్ ఆడతాళ్ళు. ఇక మండే టు ఫ్రైడే వరకు అయితే గ్రౌండ్లో ఎవరు అవుతారు. బీటెక్ లైఫ్ ఎట్లుంటుందో తెలుసుగా, సిమ్స్ ఎగ్జామ్స్ మిడ్ అని అంతా అదే సరిపోతుంది. ఇంకా అసైన్మెంట్లు అని అవే రాసుడు సరిపోతాయి. ఇక్కడ మాకు గ్రౌండ్ ఉంది కానీ అట్లా ఫార్మాలిటీకే ఉంది. ఓన్లీ సాటర్డే అయితే 4th ఇయర్ బ్రదర్స్ వాళ్ళే ఆడతారు. క్యాజువల్గా మనం పోయినా మనం కూడా ఆడుకోవచ్చు వాళ్ళతోని. ఇక గ్రౌండ్ చూడండి, గ్రౌండ్ చూడడానికి చాలా పెద్దగా ఉన్నది. ఇలా అసలు ఏ టోర్నమెంట్ కండక్ట్ చేయరు, ఇట్లా అట్లా ఫార్మాలిటీకే ఉంది గ్రౌండ్. ఇక్కడ బాస్కెట్ బాల్ కోర్టు, అటు వాలీబాల్ కోర్టు. గ్రౌండ్ అయితే చూడడానికి చాలా పెద్దగా ఉన్నది. అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ అయితే స్టేడియంలో పిచ్ ఎలా ఉంటుందో అట్లుంది, కాకపోతే ఆడ ఒక్క టోర్నమెంట్ కూడా జరిగాయి. అట్లా ఫార్మాలిటీకి ఉంది, గ్రౌండ్ ఉందా అంటుంది. గ్రౌండ్లోనే అయితే అట్లా చిన్న రీల్ ప్లాన్ చేసిన నేను మా ఫ్రెండ్స్. రీల్ ఇద్దామని ప్లాన్ కూడా నాది కాదు, మా ఫ్రెండ్సే వచ్చి రీల్ ఇద్దామన్నారు. సరే అన్న, ఓకే స్టార్ట్. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. నా రీల్ చూడాలనుకుంటే మీరైతే నా ఇన్స్టాల్నే అవైలబుల్ ఉంటుంది. లేకుంటే ఒక 2-3 డేస్ ఆగి ఎడిటింగ్ చేసినాక యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేస్తా. అలానైతే మీరు చూడొచ్చు.